డైనమిక్స్ ఆఫ్ చీటింగ్. అసలు మనుషులు చీటింగ్ ఎందుకు చేస్తారు? ఒకవేళ ఇద్దరు చీటర్స్ అయితే ఏంటి? ఎందుకంటే నా నీడ్స్ నాకు ఇంపార్టెంట్. ఇది చైల్డ్‌హుడ్ ట్రామా. కొడితేనే ట్రామా గాదు, తిడితేనే ట్రామా గాదు. అసలు ఒక మొగోడి సోషల్ ఈక్వేషన్‌ని కంపు పట్టించింది వీడియోస్. అమ్మాయిలు చూడరా నన్ను ఫస్ట్ ఇయర్‌లో ర్యాగింగ్ చేసినప్పుడు మా సీనియర్స్ ఫోర్స్‌ఫుల్‌గా చూపించారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ హావ్ సీన్ అండ్ ఐ గాట్ ట్రామటైజ్డ్. వాట్? మళ్ళీ అవి సెలబ్రిటీస్ మీదకి డైవర్ట్ చేసి ఆ న్యూస్ క్లోజ్ చేశారు. చాలా సార్లు చీట్ చేసి మా మమ్మీకి దొరికారు. ఇట్లా చీటే కదా చేశాడు పోనీలే అని. ఎప్పుడైతే పిచ్చి ప్రేమలో పడ్డానో వాళ్ళు చీట్ చేస్తుంటే నేను భరించలేకపోయా. ఒక మనిషి నిజంగా మనల్ని ప్రేమిస్తే చీట్ చెయ్యలేరు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు. ఆమె తీసుకున్నప్పుడు నా పిల్ల మీద కూడా చూపిస్తానే వచ్చి అబ్యూస్ చేస్తుంటారు. యూ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ అనుకుంటే పిల్లల్ని కనొద్దు. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ నార్మలైజ్ అయిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేస్తుంది. 40 ఏళ్ళు వచ్చి పిల్లలు కనకుండా ఉన్న నాకు నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ, అందరూ బాగుండడానికి మనందరికీ సైకలాజికల్ టూల్స్ చేతిలో ఉంటే బాగుండడం, బాగుపడడం ఈజీ అవుతుందని గ్రహించి మీ అందరి కోసం సైకలాజికల్ బ్రేక్ డౌన్స్ చేద్దామని ప్రయత్నిస్తున్న నా ఈ పాడ్‌కాస్ట్‌లు మీ అందరికి రీచ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో, ఈ ప్రయాణంలో ఈరోజు నేను అంటే గత వీక్ నుంచి ఒక 2 వీక్స్ నుంచి పాడ్‌కాస్ట్ చేస్తున్నాను కదా! ఒకటి బట్టల గురించి చేశాను. ఒకటి బ్రేకప్ గురించి చేశాను. సో, ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్న టైంలో నాకు డీఎమ్స్‌లో కానీ ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌లో గాని నేనెక్కువ విన్నదేంటంటే చీటింగ్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు చాలామంది. సో, లెట్ అస్ టాక్ అబౌట్ డైనమిక్స్ ఆఫ్ చీటింగ్. అసలు మనుషులు చీటింగ్ ఎందుకు చేస్తారు? హ్మ్. అసలు అంటే ఈ కొత్తగా వచ్చిన క్యాజువల్ రిలేషన్‌షిప్ డైనమిక్స్ ఏంటి? ఇవన్నీ మనకెలా ఎఫెక్ట్ అవుతాయి? అసలు ఎంతవరకు కరెక్టు? మనుషులు ఎవరైనా ఎందుకివి చేస్తారు? దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? మనుషుల్ని హేట్ చేయాలా? ఒకవేళ అర్థం చేసుకోవాలా? ఒకవేళ అర్థం చేసుకున్నా దీన్ని ఎలా డీల్ చేయాలి అనే ఒక కంప్లీట్ ఐడియా నా పర్స్‌పెక్టివ్‌లో మాట్లాడదాం అనుకుంటున్నా. సో, బేసిక్‌గా చీటింగ్ మనకు నచ్చదు. బేసిక్‌గా వి హ్యూమన్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ చీటింగ్. కానీ చాలామంది చీట్ చేస్తారు. చిన్నప్పుడు అంటే నేను 40 కాబట్టి నాకు 20స్ చిన్నప్పుడే. సో, 20స్‌లో ఉన్నప్పుడు ఏంటి బాయ్ ఫ్రెండ్ చీట్ చేసినా, మీ గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసినా మనం ఏమనుకుంటాం దిస్ ఈస్ నాట్ గుడ్. కట్ దెమ్ ఆఫ్ లేదా ఇట్లా చీట్ చేసిన ప్రతిసారి మన హార్ట్ బ్రేక్ అయిపోవడం, డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, అందరూ లాయల్‌గా ఉంటారా? లాయల్‌గా ఉన్న వాళ్ళందరూ చీటర్స్‌ని భరించలేరా? చీటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ దగ్గర నుంచి లాయల్టీ ఎక్స్‌పెక్ట్ చేస్తారా? ఎన్ని కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉంటాయి గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులున్నారు రిలేషన్‌షిప్‌లో. ఒకరు లాయల్‌గా ఉండి, వీళ్ళు లాయల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. వీళ్ళు లాయల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఒక కాన్సిక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చీటర్. ఈ చీటర్ అయ్యుండి వీళ్ళని లాయల్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ లాయల్ ఉండకపోతే దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒకవేళ ఇద్దరు చీటర్స్ అయితే ఏంటి? ఒకవేళ ఇద్దరు లాయల్ ఉంటే ఏంటి? ఇలా బేసిక్‌గా 4 కాంబినేషన్స్ అయితే మనం జూడొచ్చు. ఇది ఒక మోనోగమిక్ రిలేషన్‌షిప్‌లో అంటే ఒక లైఫ్ లాంగ్ నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. నేను నీతో సీరియస్‌గా రిలేషన్‌షిప్‌లో ఉంటాను అన్నప్పుడు మనం ఆలోచించే డైనమిక్స్ ఇవి. మళ్ళీ క్యాజువల్ రిలేషన్‌షిప్స్‌లో రకరకాలున్నాయి. వన్ నైట్ స్టాండ్స్ ఉన్నాయి, పాలియామరస్ ఉన్నాయి. ఇగ ఈ లిస్ట్ అంతా మీకు తెలిసిందే. సో, చీటింగ్ గురించి మాట్లాడిన తర్వాత నేను పాలియామరస్ రిలేషన్‌షిప్స్ గురించి కూడా మాట్లాడతా. ఎందుకంటే దానికి దీనికి చాలా థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది. సో, ఓకే. అసలు మనుషులు చీటింగ్ ఎందుకు చేస్తారు? దీని గురించి బాగా రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైందేంటంటే ఫస్ట్ చీటింగ్ అనేది రూట్ కాజ్ వచ్చి పేరెంట్స్ దగ్గర నుంచి ఎమోషనల్ అన్‌అవైలబిలిటీ. అంటే వీళ్ళు చిన్నగున్నప్పుడు వీళ్ళ నీడ్స్ గురించి అంటే నాకిది అవసరం ఉంది, నాకు అటెన్షన్ కావాలి, నాకు టైం కావాలి, నేను వాల్యుబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అని పిల్లలు ఎప్పుడైతే మొండి చేస్తారో నాకు అటెన్షన్ కావాలి, నాకు టైం కావాలని పేరెంట్స్ ఎప్పుడైతే డిస్మిస్ చేసేస్తారు. అంటే పక్కకెళ్ళి ఆడుకో. నా దగ్గర టైం లేదు. లేదా ఎక్కువ అల్లరి చేస్తే కొట్టేస్తారు పేరెంట్స్. కొట్టడం వల్ల ఏమైతది? తిట్టడం వల్ల ఏమైతది? పట్టించుకోకపోవడం వల్లే. 3 రకాలుంటాయి. తిట్టడం, కొట్టడం, పట్టించుకోకపోవడం. ఈ 3 వల్ల గూడా డీప్
సైకలాజికల్ వూండ్స్ అవుతాయి ఒక చైల్డ్‌కి. అదెలా అవుతుందంటే ప్రతిసారి ఒక చైల్డ్ ఒక నీడ్‌తో వచ్చిన ప్రతిసారి పేరెంట్ వచ్చి నువ్వు పక్కకెళ్ళి ఆడుకో అని చెప్పడం వల్ల, కొట్టడం వల్ల, తిట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక చైల్డ్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఓకే. నా నిజం వాల్యుబుల్ కాదు. వీళ్ళు నా నిజానికి వాల్యూ ఇవ్వట్లేదు. సో, నేను వీళ్ళ దగ్గర నా నిజం చెప్పడంలో అర్థం లేదు. వీళ్ళు పట్టించుకోరు. పట్టించుకోకపోయినా కొడతారు, తిడతారనే భయం. ఎందుకంటే ఎవరికీ దెబ్బలు తిని హ్యాపీగా ఎంజాయ్ చేయరు. దెబ్బలు ఈస్ ఎ ప్రాబ్లమ్. తిట్టడం ఈస్ ఎ ప్రాబ్లమ్. యూ ఫీల్ షేమ్. యూ ఫీల్ గిల్ట్. సో, ఇలా ప్రతిసారి పేరెంట్స్ దగ్గర నుంచి ఒక చైల్డ్ వచ్చి వాళ్ళ నీడ్స్ చెప్పినప్పుడు షేమ్ చేయడం, కొట్టబడ్డం, తిట్టబడ్డం జరిగితే ఒక చైల్డ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఓకే. నేను మంచిదాన్ని కానేమో, నేను మంచోడిని కాదేమో అన్న ఒక ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి ఎమోషనల్ డిస్టెన్స్ క్రియేట్ అయిపోతది. అంటే ఇంక పేరెంట్స్‌తోని వీళ్ళు సీక్రెట్స్ చెప్పుకోవడం, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకోవడం, వీళ్ళ నీడ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం మానేస్తారు. అలాంటప్పుడు ఏమైతదంటే పేరెంట్స్‌కి పిల్లల లైఫ్‌లో ఏమవుతుందో తెలీదు. తెలియకుండా ఈ చిన్న పిల్లలు వాళ్ళకంటూ ఒక సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ చేసేసుకుంటారు. ఆ సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ అయిందనుకోండి, ఇప్పుడు మన పేరెంట్స్ ఎంత కాదన్నా, ఎంత కొట్టినా, తిట్టినా, ఎంత కొట్టేసి పడేసినా పిల్లల నీడ్స్ పిల్లలకుంటాయి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలి. పేరెంట్స్ దగ్గర దొరకట్లేదు, నేను బయట వెతుక్కుంటా. నాకు పేరెంట్స్ దగ్గర దొరకట్లేదు, నేను బయట వెతుక్కుంటా. ఎందుకంటే నా నీడ్స్ నాకు ఇంపార్టెంట్. నా పేరెంట్స్‌కి అర్థం అవ్వట్లేదేమో, నా పేరెంట్స్‌కి వద్దేమో కానీ నాకు కావాలి. నా అవసరాలు నాకు ఇంపార్టెంట్. నా కోరికలు నాకు ఇంపార్టెంట్ అని ఒక చైల్డ్ జిడ్ మీద కూర్చుండిపోయి పేరెంట్స్‌తో ఇంటరాక్షన్ తక్కువైపోయి, వీళ్ళ సీక్రెట్ ప్రపంచంలో వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉన్న పద్ధతిలో వీళ్ళు తెచ్చుకుంటుంటారు. సో, ఇక్కడ పేరెంట్స్‌కి చిల్డ్రన్ దూరం అవ్వడం ఒకటి. రెండోది ప్రపంచం ఆఫర్ చేస్తున్న చెడుకి పరిచయం అవ్వడం ఒకటి 2 జరుగుతాయి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ మనకి ఈ మేట్రిక్స్ ఏం చేస్తుందంటే మనుషుల్ని ఎలా ఖరాబ్ చేయాలా అనే ప్లాన్‌లోనే ఉంటుంది. మనుషులు బాగుపడదాం అనే ఈక్వేషన్స్ లేవు సొసైటీలో. మనిషి బాగుపడాలి అంటే ఇట్స్ ఎ పర్సనల్ స్ట్రగుల్. ఇట్స్ ఎ పర్సనల్ జర్నీ. మనిషి చెడిపోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బాగుపడడానికి రేర్ ఆప్షన్స్. చాలా కష్టమైన పద్ధతి బాగుపడాలంటే. ఒక మనిషి బాగుపడాలంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్స్‌ట్రాఆర్డినరీ ఎఫర్ట్స్ ఉంటేనే పిల్లలు బాగుపడతారు. లేదా చాలా కష్టపడాల్సొస్తది ఒక చైల్డ్ బాగుపడడానికి. మన సమాజం ఎందుకిలా డబుల్ స్టాండర్డ్‌గా తయారైంది? మన సమాజం ఎందుకింత ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది? ఎందుకిన్ని మర్డర్ కేసులవుతున్నాయి? ఎందుకిన్ని రేప్ కేసులవుతున్నాయి? ఎందుకింత క్రైమ్ అవుతుంది? ఎందుకింత ఫ్రాడ్‌లవుతున్నాయి? చూస్తున్నాం గదా ప్రపంచంలో. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఒక పుట్టిన పాప, బాబు పేరెంట్స్ కంట్రోల్‌లోంచి బయటికెళ్ళిపోయి సొసైటీ కంట్రోల్‌లోకెళ్ళిపోతున్నారు. ఈ సొసైటీ ప్రోగ్రామ్ అంతా నీ సోల్ పర్పస్‌ని నీకు దూరం చేయడానికి ప్రోగ్రామ్ అవ్వబడింది. దీన్నే క్యాపిటలిస్టిక్ పేట్రియార్కల్ సొసైటీ అంటుంటా నేను. సో, ఈ సొసైటీ ఎప్పుడు గూడా నీ బాగు కోరుకోవట్లే. నిన్ను వాడుకొని నీ నీ నువ్వు ఒక క్యాపిటలిస్టిక్‌కి సొసైటీకి నువ్వు డబ్బులెలా సంపాదించి పెడతావు అనే పద్ధతి మాత్రమే అది డిజైన్ చేయబడింది. నీ బాగోగులతో సంబంధం లేదు. నువ్వు హెల్తీగా ఉన్నావా? నువ్వు మెంటల్లీ హ్యాపీగా ఉన్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావా? అనేది పట్టించుకోదు సొసైటీ. ఓన్లీ నువ్వెంత సంపాదించి పెడుతున్నావు? నువ్వు టాక్సీలు కడుతున్నావా లేదా? నువ్వు ఎకనామీకి పనికొస్తున్నావా లేదా? నువ్వు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావు? ఇది మాత్రమే ఎంటర్‌టైన్ చేస్తది సొసైటీ. కాబట్టి నువ్వు ఆ సిస్టమ్‌ని కోపప్ అవ్వాలి. ఇక్కడ పేరెంట్స్ ఎమోషనల్‌గా నీకు అవైలబుల్ ఉండట్లేదు అంటే ఒక చైల్డ్ గోస్ త్రూ ఎ ట్రామా. ఇది చైల్డ్‌హుడ్ ట్రామా. కొడితేనే ట్రామా గాదు, తిడితేనే ట్రామా గాదు, పట్టించుకోకపోవడం కూడా ట్రామానే. కానీ మనం సీరియస్ తీసుకోము. మేము చిన్నప్పుడు పెరగలేదా? మాకు చిన్నప్పుడు పగలగొట్టారు. కానీ మేము పెరగలేదా అంటే, అలా పెరిగారు కాబట్టే మీరు సొసైటీ చేస్తున్న ట్రామాని, మీరు సొసైటీ చేస్తున్న మ్యానిప్యులేషన్‌ని గుర్తించలేకపోతున్నారు. ఈరోజు మీ పిల్లలు గుర్తిస్తున్నారు. కాబట్టే మాట్లాడుతున్నారు, ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. చేసినప్పుడు వినండి. విని ఒక మనిషి పద్ధతిలో, ఒక మనిషి ధోరణిలో ఆలోచించి సొల్యూషన్స్ వెతకాలే గాని కొట్టడం, తిట్టడం, వాళ్ళ నిజాన్ని వాలిడేట్ చేయకపోవడం అంటే, నీ నిజంకి విలువ లేదు అనడం చాలా తప్పు. ఒక చైల్డ్ అక్కడే దెబ్బతింటుంది మైండ్ అనేది. సో, ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఒక పిల్లలు వాళ్ళ ఒక సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ చేసినప్పుడు, ఆ సీక్రెట్ ప్రపంచంలో వచ్చే ఫ్రెండ్స్, ఆ సీక్రెట్ ప్రపంచంలో వచ్చే సొసైటీ,
ఆ సీక్రెట్ ప్రపంచంలో వచ్చే వీడియోస్, ఆ సీక్రెట్ ప్రపంచంలో నుంచి వచ్చేవి రకరకాలుంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఇవి లేనివన్నీ ఒక్కసారి మనిషి సీక్రెట్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ ట్రామా లెవెల్స్ బట్టి ఏమేమి వస్తాయనేది డిసైడ్ అవుతది. ఇప్పుడు కన్జర్వేటివ్ ఫ్యామిలీ ఉందనుకోండి, బయటికి ఎళ్ళనివ్వట్లేదు అనుకోండి, అట్‌లీస్ట్ ఇంట్లో ఏమేమి చేయగలుగుతారు? వీడియోస్ చూస్తారు. అసలు ఒక మొగోడి సోషల్ ఈక్వేషన్‌ని కంపు పట్టించింది. అసలు అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలి? కన్సెంట్ అంటే ఏంటి? ఎలా ముట్టుకోవాలి? ఒక అమ్మాయి ఒక అమ్మాయైనా, అబ్బాయైనా, అమ్మాయిలు చూడరా నేను హాస్టల్‌లో ఇంజినీరింగ్ చదివా. నన్ను ఫస్ట్ ఇయర్‌లో ర్యాగింగ్ చేసినప్పుడు మా సీనియర్స్ ఫోర్స్‌ఫుల్‌గా చూపించారు. నేను దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ హావ్ సీన్ ఐ గాట్ ట్రామటైజ్డ్. వాట్! ఇలా ఉంటుందా? అంటే అదేంటి గ్యాంగ్ అనేదో వీడియోస్ చూసాను. నేనసలు వారం రోజులు నిద్ర పట్టలేదు. ఏంటసలు ఇది వాట్ ద అని నేను చాలా రోజులు షాక్‌లోకెళ్ళిపోయా. సో, ఇది కరెక్ట్ కాదనిపించింది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ అంటే యాహ్! ఆల్‌మోస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ నేను చూడడం. నాకు తర్వాత అసలు గురించి టాపిక్ వస్తే నేను స్టార్స్ వల్ల కన్ఫెషన్స్ చూస్తా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ బాధ ఏంటి? ఇవి వీడియోస్ చూస్తాను నేను. సో, దీనివల్ల ఏమైతుందంటే బేసిక్‌గా మనకి కన్సెంట్ అనేది పోతుంది. ఇంకొకటి ఒక చైల్డ్ సీక్రెట్ వరల్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి ట్రామా వస్తున్నప్పుడు బాడీలో కార్టిజోల్ అని, అడ్రినల్ రష్ అని చెప్పి ఒక 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది ఎక్కువ కాలం రిలీజ్ అవుతున్న కొద్దీ బాడీలో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి, లోపల ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, నాకు పాజిటివ్ హార్మోన్స్ కావాలి, కావాలి అని కొట్టుకుంటున్న టైంలో ఫస్ట్ ఒక చైల్డ్ చేతికి దొరికిపోయాను. నేను మా స్కూల్‌లో చూసాను. 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్ క్లాస్ బాయ్స్ దగ్గర వీడియోస్ దొరికాయి. అప్పుడు స్కూల్‌లో చాలా సీన్ అయింది. అంటే మా స్కూల్ బాయ్స్ తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ ఒక మార్కెట్ ఒక చైల్డ్‌కి అంత తొందరగా చెడు వస్తువులని చేతికిచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా మనం చూసాము. డ్రగ్స్ కేసు స్కూళ్ళల్లో దొరికాయి గంజాయి. మళ్ళీ అవి సెలబ్రిటీస్ మీదకి డైవర్ట్ చేసి ఆ న్యూస్ క్లోజ్ చేశారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మళ్ళీ దాని గురించి న్యూస్ కూడా లేదు. ఇప్పుడు నేను అవన్నీ ఎంక్వైరీ చేయాలి, అవన్నీ న్యూస్ బయటికి రావాలి అని కోరుకున్నా అది వస్తదో రాదో తెలీదు. అవన్నీ సెకండరీ. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇవి పిల్లల చేతిలోకి రావడం కష్టం కాదు. చాలా ఈజీ. పెద్దోళ్ళ కంటే పిల్లల చేతిలో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ పిల్లల తప్పా అంటే, పిల్లల తప్పు కాదు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలా, విషం ఇవ్వాలా అనేది పేరెంట్స్ అండ్ సొసైటీ చేతిలో ఉంటది. ఒకవేళ పేరెంట్స్ అన్నం పెట్టట్లేదు అంటే సొసైటీ విషం పెట్టడానికి రెడీ ఉంటది. సో, మీరే ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ప్రేమతో పెంచుతారో, కోపంతో పెంచుతారో, లేదా మీ ఫ్రస్ట్రేషన్స్‌తో పెంచుతారో. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో ఇంత ట్రామాలో పెరిగిన చిల్డ్రన్ 99% చీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఒకప్పుడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే నా స్టోరీ జర్నీ చెప్తా. చిన్నప్పుడు మా ఫాదర్ చాలా సార్లు చీట్ చేసి మా మమ్మీకి దొరికారు. ద వెరైటీ ఆఫ్ వేస్ మై ఫాదర్ చీటెడ్. ఒకసారైతే ఇంట్లో గొడవ అవుతుంది. ఏంటి అని అడిగితే చెప్పట్లేదు ఎవరు. కానీ మా మమ్మీ వేరే వాళ్ళతో డిస్కస్ చేసి బోరుమని ఏడుస్తుంటే నేను నా చెవులో పడిన విషయం ఏంటంటే, మై ఫాదర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ దే బోత్ వెంట్ టు డెడ్ బాడీస్ అండ్ హ్యాడ్. ఇది ఇప్పుడు న్యూస్‌లో చూస్తుంటాం మనం. ఇలాంటి విషయాలు నేను చిన్నప్పుడు విన్నాను. మా సొంత నాన్నగారు చేయడం. ఇలాంటి టైంలో ఫాదర్ వుండ్ ఎంత ఘోరంగా తగిలుంటది. మా నాన్న చేసిన ఇంకా పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. అది ఇంకో వేరే ఎపిసోడ్‌లో షేర్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతం చీటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. ఇలా చాలా మందిని చీట్ చేశాడు మా డ్యాడీ. చాలా మందిని చీట్ చేశాడు. మా మమ్మీ అయితే చాలా ఏళ్ళు చాలా ట్రామటైజ్ అయిపోయింది. డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. సో, నేనేం చెప్తున్నా అంటే, మా నాన్న చీట్ చేయడం చూసాను. మా రిలేటివ్స్‌లో చాలా మంది చీట్ చేయడం చూసాను. నా ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ చీట్ చేయడం చూసాను. సో, చిన్నప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓకే. అంటే లాయల్‌గా ఉండడం ఓన్లీ ఆడవాళ్ళ పద్ధతేమో, మగవాళ్ళు లాయల్‌గా ఉండరేమో. ఎందుకంటే నిజంగా మగోళ్ళు లాయల్‌గా ఉంటే ఇంతమంది నా చుట్టూ ఉన్న ఆల్‌మోస్ట్ ఆల్ మ్యారీడ్ మెన్ ఆర్ చీటింగ్. అండ్ మగోళ్ళు ఇంతేనేమో అనుకున్నా చిన్నప్పుడు. ఎందుకంటే
నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళే. నేను అందరు మొగోళ్ళు అనట్లే. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఉండే. సో, ఇలా అవ్వడం వల్ల ఏమైందంటే, ఓకే. నేను రేపు ఫ్యూచర్‌లో నాకు హస్బెండ్ వచ్చినా, బాయ్ ఫ్రెండ్ వచ్చినా వాళ్ళు లాయల్ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్. సో, నేను లాయల్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాతో ఉన్నంత సేపు బావుంటే చాలు, నన్ను బాగా చూసుకుంటే చాలు అని చిన్నప్పుడు ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నాకు అర్థమైన ప్రపంచం అది. సో, అలా చాలా సార్లు వాళ్ళు చీట్ చేసి దొరికిన ప్రతిసారి కూర్చొని నేనిప్పుడు ఫీల్ అవ్వాలా? నేను దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? అని కాంటెంప్లేట్ చేసుకున్నా. వీళ్ళ తప్పుందా అంటే, మా నాన్న ఇలాగే ఉన్నారు. మా రిలేటివ్స్‌లో ఇలాగే ఉన్నారు. చుట్టుముట్టు అబ్బాయిలు ఇలాగే ఉన్నారు. మెన్నే ఇంత గదా! నాతో బానే ఉన్నాడా? మా నాన్నలాగా నన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడా? కొడుతున్నాడా? కొట్టట్లేదు. తిడుతున్నాడా? తిట్టట్లేదు. చీటే కదా చేశాడు. పోనీలే అని నేను చాలా మందిని అలా ఫర్‌గివ్ చేస్తూ చాలా ట్రామాటైజ్ అయ్యా. తర్వాత కన్సెంట్ అంటే తెలిసింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 ఐ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ కన్సెంట్. ఆ కన్సెంట్ తెలిసిన తర్వాత చీటింగ్ అనే టాపిక్ మీద ఈక్వేషన్స్ చాలా మారాయి. నేను నా లాస్ట్ రిలేషన్‌షిప్‌లో అంటే దేర్ ఆర్ 2 రిలేషన్‌షిప్స్. ఐ వాస్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ రిలేషన్‌షిప్. అంటే పిచ్చి ప్రేమలో పడిపోయా. ఎప్పుడైతే పిచ్చి ప్రేమలో పడ్డానో వాళ్ళు చీట్ చేస్తుంటే నేను భరించలేకపోయా. నేనప్పుడు అరే! నాకిది ఓకే అనుకున్న దాన్ని నేను ఇవాళ ఎందుకు భరించలేకపోతున్నా అని కాంటెంప్లేట్ చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక మనిషి నిజంగా మనల్ని ప్రేమిస్తే చీట్ చెయ్యలేరు. నిజంగా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తే చీట్ చెయ్యలేరు. ఎందుకంటే నేను ఎవరిని చీట్ చేయలేదు. సో, నేనే ఇంతేమో అందరి దగ్గర అలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దేమో అనుకున్నా. బట్ సైకాలజీ చదివిన తర్వాత నాకర్థమైంది చీటింగ్ ఎందుకు చేస్తారు? అసలు చీటర్స్‌ని ఎలా గుర్తుపట్టాలి? చీటర్స్‌ని ఎలా ఎంపథైజ్ చేయాలి? చీట్ చేసినంత మాత్రాన వాళ్ళని హేట్ చేయాలంటే హేట్ చెయ్యలేము. చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళది అదంతా ట్రామా రెస్పాన్స్ గాబట్టి. వాళ్ళ పేరెంట్స్ నుంచి దొరకాల్సిన ప్రేమ దొరకకపోవడం వల్ల, వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళడం వల్ల, వాళ్ళు ఒక సీక్రెట్ ప్రపంచం క్రియేట్ చేసుకోవడం వల్ల, ఏది తప్పో, ఏది ఒప్పో డిసైడ్ చేసుకోలేని ఇంటెలిజెన్స్‌లో పెరగడం వల్ల, వాళ్ళు చేసిన ప్రతి తప్పుని సొసైటీ ఎంకరేజ్ చేయడం వల్ల, అది తప్పు కాదు, కరెక్టే అని ఒక ఫీలింగ్‌లో పెద్దగయ్యారు కాబట్టి అది వాళ్ళకి ఓకే అయింది కాబట్టి వాళ్ళు చీట్ చేస్తున్నారు. అమ్మాయైనా, అబ్బాయైనా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికెళ్తారు. మీకు తెలుసా ఈ విషయం? చాలా మంది వెళ్తారు. అసలు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికెళ్ళే వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఏంటి? వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉంటుంది? నాకు ఈ మధ్య ఇంటర్నెట్‌లో వీడియోలు చూస్తున్నాను. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ద వే మెన్ బిహేవ్ విత్ ప్రాస్టిట్యూట్స్ అసలు ఎంత రూడ్ బిహేవియర్, ఎంత నాస్టీ బిహేవియర్ అంటే, ఇలాంటివి అలవాటవ్వడం వల్లే ఇంట్లో వచ్చి అబ్యూస్ చేస్తున్నారు. డబ్బులు ఇ డబ్బులు తీసుకుంటుంది గదా! ఆమెని నేనేమన్నా చేస్తాననే అహంకారంతో ఎప్పుడైతే ఒక ప్రాస్టిట్యూట్ తీసుకుంటుందో, అదే అబ్యూస్ ఆమె తీసుకున్నప్పుడు నా పెళ్ళాం మీద గూడా చూపిస్తా అని వచ్చి అబ్యూస్ చేస్తుంటారు. సెక్షువల్ అబ్యూస్ నేను చెప్పేది. సో ఇదంతా చాలా కాంప్లికేటెడ్. ఎవరిని హేట్ చేయాలి? మొగోళ్ళని హేట్ చేయాలంటే, ఒక మొగోడిని మృగంలా తయారు చేసింది పేట్రియార్కల్ డిజైన్. ఇప్పుడు ఒక సామెత ఉంటది చూడండి. కరిచే కుక్క, మొరిగే కుక్క అది ఇది అంటుంటాము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర షిట్జూ ఉంది. అంటే మొగోడు కుక్క అనట్లేదు నేను. ఆడోళ్ళైనా, మొగోళ్ళైనా హ్యూమన్ బీయింగ్స్ వర్సెస్ డాగ్స్. అంటే ప్రతి జీవులకి మధ్యలో డిఫరెన్స్ అలా కంపేర్ చేస్తున్నా. సో, మా ఇంట్లో షిట్జూ గూడున్నాడు. నా దగ్గర ఒక కుక్కున్నాడు. వాడికిప్పుడు 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో వాడు ఒక్కరిని గూడా కరవలేదు. వచ్చి చాలా మంది పిల్లలు ఆడుకుంటారు వాడితో. వాడి మీద దొర్లేస్తారు. వాడిని తోక లాగేస్తారు. చెవులు పీకేస్తారు. మీద పడిపోతారు. అంటే పిల్లలు తెలియక రకరకాలుగా వాడిని హింస పెడుతున్నా వాడు చాలా ప్రశాంతంగా భరిస్తుంటాడు. వాడు కొరకడు. అంటే కుయ్యని ఎళ్ళిపోతాడు అక్కడి నుంచి. గానీ ఇప్పటిదాకా కొరకడం చూడలే. కానీ దేర్ ఆర్ ఆల్సో అదర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్స్. అవి కొరుకుతాయి. అంటే స్ట్రీట్సే కాదు. ఇంట్లో పెంచుకున్న కుక్కలు గూడా కొరుకుతాయి. ఎళ్లి ముట్టుకుందామంటే ఫట్టుమని పట్టేస్తాయి. దానికి నా కుక్కకి ఏంటి తేడా అని బాగా గమనించి సైకాలజీ చదివిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఒక ప్రాణి కుక్కయినా, మనిషైనా సేఫ్‌గా పెరిగారనుకోండి, సేఫ్‌గా పెరిగినప్పుడు డిఫెన్స్‌లో ఉండరు. అంటే ప్రతిసారి వీళ్ళని అటాక్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్‌లో ఉన్న మనిషైనా, జంతువైనా అటాక్ చేస్తది.
ఇప్పుడు మా షిజుగాడు ఉన్నాడు. వాడు ప్రేమలో పెరిగాడు. వాడిని నేనెప్పుడు హింసించలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అరవను. గట్టి గట్టిగా అరవను. ఏదైనా ప్రేమగా మాట్లాడతాను. ఏదైనా నిదానంగా సాఫ్ట్ టచ్, సేఫ్ టచ్ ఇస్తుంటా వాడికి. అందుకే వాడు నా దగ్గర సేఫ్ ఫీల్ అయ్యాడు కాబట్టి, వాడు కరవాల్సిన అవసరం పడలేదు వాడికి జీవితంలో. వేరే పిల్లలొచ్చి వాడినేమన్నా ముట్టినా గూడా, వాడికి కరవడం అనేది అలవాటే అవ్వలేదు కాబట్టి, వాడికి నచ్చకపోతే పక్కకెళ్ళిపోతాడు గానీ, కరవాలని అనుకోడు. అదే కర్చె కుక్క గురించి చెప్తా. అదేంటి చిన్నప్పటి నుంచి దాన్ని కొట్టడము, హైపర్ యాక్టివ్‌గా ఆడుకోవడం. అంటే కింద మీద పడేసి ఆడుతుంటారు ప్రేమ అనే పేరుతో. దాన్ని కట్టేసి పెట్టడము, ఇలాంటివి చేసినప్పుడు ఏమైతదంటే అది డిఫెన్స్‌లో ఉంటది. అది సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, ఈ ఎదురుంగా మనిషి నా దగ్గరకొస్తుంటే నేనిక్కడ సేఫ్ ఫీల్ అవ్వట్లేదు కాబట్టి వీడిని నేను కొరుకుతా. అప్పుడు వీడు పారిపోతాడనే డిఫెన్స్‌లో కరుస్తాయి కుక్కలు. సో, మనుషులు గూడా అంతే. మనుషులెవరైతే హేట్‌ని చూజ్ చేసుకుంటారో, మనుషులెవరైతే యాంగర్‌ని చూజ్ చేసుకుంటారో, మనుషులెవరైతే చీటింగ్‌ని చూజ్ చేసుకుంటారో వీళ్ళందరూ చిన్నప్పుడు సేఫ్‌గా ఫీల్ అవ్వలేదు. వీళ్ళందరూ చిన్నప్పుడు డిఫెన్స్‌లో పెరిగారు. వీళ్ళేం మాట్లాడినా తప్పు అన్నారు. అది ఇంట్లో వాళ్ళవ్వచ్చు, కాలేజో, స్కూలో ఫ్రెండ్సో అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు. వాళ్ళ నిజానికి రెస్పెక్ట్ దొరకనప్పుడు ఒక మనిషి డిఫెన్స్‌లోకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనిషి డిఫెన్స్‌లోకెళ్ళిపోతాడో, ఇంక తన దృష్టి మొత్తం డిఫెన్స్‌లోనే ఉంటుంది. ఒక సామెత ఉంటుంది గదా! పచ్చ కామర్లొచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తదని. ఇది గూడా అంతే. ప్రేమతో పెరిగినోడు ప్రపంచాన్ని ప్రేమతో చూస్తాడు. ప్రేమ అనే లెన్స్‌తో చూస్తాడు. ద్వేషంలో పెరిగిన మనిషి ప్రపంచాన్ని ద్వేషం అనే లెన్స్‌తో చూస్తాడు. చీటింగ్ అనేది నార్మల్ అయిన సొసైటీలో పెరిగిన మనిషి చీటింగ్ నార్మల్ అని చూస్తాడు. అమ్మాయిలు లాయల్‌గా ఉండాలి. అబ్బాయిలు చీటింగ్ చేసినా పర్లేదు అని పెరిగిన సొసైటీలో అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. మనం ఏది చూస్తామో అదే నిజమని నమ్ముతాం. కాబట్టి అంటారు గదా! పిల్లలు మనం చెప్పే మాటలు కాదు వినేది వాళ్ళు. మన చేష్టల్ని అబ్జర్వ్ చేస్తారు. మన చేష్టల్ని అబ్జార్బ్ చేసుకుంటారు. అంటే నువ్వు తప్పు చెయ్యొద్దు అని నువ్వు ఎంత చెప్పినా నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక తల్లిగా, తండ్రిగా పిల్లల్ని తప్పు చేయొద్దు, నువ్విది చెయ్యొద్దు అని చెప్తావు. కానీ అది నువ్వు పాటించకపోతే పిల్లలు పాటించరు. ఎందుకంటే పిల్లలు మీరు మాటల్ని సీరియస్ తీసుకోరు. మీ యాక్షన్స్‌ని సీరియస్ తీసుకుంటారు. యూ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. నేను చెప్పేది చేస్తున్నానా? నేను చేసేది చెప్తున్నానా? నా వర్డ్స్, యాక్షన్స్ మ్యాచ్ అవుతున్నాయా? యాస్ ఎ పేరెంట్ అది చూసుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఏంటో నా కొడుకు ఎందుకిలా ఉన్నాడో నాకు తెలీదు. నేనైతే చాలా పెంచాను. ఏంటో నా కూతురు బానే పెంచాను గానీ ఎందుకిలా చేస్తుందో నాకు తెలీదు. అసలు ఇలాంటి కూతురు నాదేనా? అసలు ఇలాంటి కొడుకు నేనే కన్నానా? అసలు నా కొడుకేనా? అని పేరెంట్స్ ఎవరైతే షాక్ అవుతుంటారో చూడండి, వాళ్ళందరూ సీక్రెట్‌గా వాళ్ళ పిల్లల్ని ట్రామటైజ్ చేశారు. అది ఒప్పుకోరు. సగం మందికి తెలియని కూడా తెలీదు వాళ్ళు ట్రామటైజ్ చేశారని. ఎందుకంటే పాతకాలంలో కొట్టడం, తిట్టడం అనేది డిసిప్లిన్ అని నేర్పించారు కాబట్టి. సో, కొట్టడం, తిట్టడం డిసిప్లిన్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్. కొట్టడం, తిట్టడం ఈజ్ ఓన్లీ ట్రామా టు ఎ చైల్డ్. సో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, బేసిక్ రూట్ కాజ్ ఆఫ్ చీటింగ్ ఏంటి అంటే, సీక్రెట్ లైఫ్ తయారు చేసుకోవడం ఒక చైల్డ్. ఎప్పుడైతే వాళ్ళ నిజాన్ని పేరెంట్స్, సొసైటీ రెస్పెక్ట్ ఇవ్వలేదో, వాళ్ళెప్పుడైతే సీక్రెట్ ప్రపంచంకి అలవాటు పడుతున్నారో, ఈ 2 కాంబినేషన్ విల్ కాజ్ యువర్ చైల్డ్ టు బికమ్ ఎ చీటర్ ఇన్ ద ఫ్యూచర్. ఒక చైల్డ్ చెప్పే ముచ్చట సోదైనా, మంచైనా, ఏదైనా ఒక తల్లి, తండ్రిగా వినాలి కూర్చొని. మీకు టైం లేదు, మీరు టైం ఇవ్వలేను అనుకుంటే పిల్లల్ని కనొద్దు. ఎందుకంటే ఫస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యువర్ 9 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెరీ క్రూషియల్ టైమ్. మీ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ మెంటాలిటీని డిజైన్ చేసే టైం ఇది. ఈ 7 ఏళ్లలో, ఈ 9 నెలల్లో మీరేదైతే మీ చైల్డ్‌కి పరిచయం చేశారో అదే రిఫ్లెక్షన్ ఆఫ్ పర్సనాలిటీ తయారవుతుంది లైఫ్ లాంగ్. అలా అవ్వాలి అంటే ఫస్ట్ 7 ఇయర్స్ మినిమమ్ కంపల్సరీ 100% ఆడదాని దగ్గర నుంచి, మగాడి దగ్గర నుంచి టైం ఉండాలి. నేను నాలాంటి ఎంతోమంది ఆడవాళ్ళు ఎందుకు పిల్లల్ని కనట్లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సొసైటీ సేఫ్టీ అనిపించట్లేదు. నా పిల్లల్ని తీసుకొచ్చి నేను ఇలాంటి సొసైటీలో బయటికి తీసుకొస్తే, ఈ సొసైటీ చైల్డ్‌కి ఏం ఆఫర్ చేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ నార్మలైజ్ అయిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్‌గా హుక్కా పార్లర్స్ దొరుకుతాయి. మీకు
కావాల్సిన చెడు అంతా దొరికేస్తుంది. చాలా ఈజీగా దొరికేస్తుంది. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడే ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ట్యాబ్స్ ఇవన్నీ పిల్లల చేతిలోకి వచ్చేసిన తర్వాత చాలామంది ఏమనుకుంటున్నారు, తిండి తినిపించిన ప్రతిసారి నేను చూస్తున్నా నా జనరేషన్ ఫ్రెండ్స్‌ని, నా తర్వాత జనరేషన్ ఫ్రెండ్స్‌ని పిల్లలు ఉంటున్నారు గదా! వాళ్ళ చేతిలో ఫోన్‌లు, ట్యాబ్స్ పెట్టేసి ఫుడ్ తినిపించడము, పిల్లలు ఏడుస్తున్నారంటే అలా చేతికి ఫోన్‌లు ఇచ్చేయడం, ఇలా చేసినప్పుడు ఫోన్‌లు పెంచుతున్నాయి పిల్లల్ని. ఆ ఫోన్‌లో వచ్చే కంటెంట్ పెంచుతుంది పిల్లల్ని. అసల ఏం కంటెంట్ ఏముంది? ఆ పిల్లలు ఏం చూస్తున్నారు? ఆ ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల పిల్లల హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అందులో వచ్చే కంటెంట్ పిల్లల మెంటల్ హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇవన్నీ అర్థం చేసుకొని పిల్లల్ని నావిగేట్ చేసే టైం ఉందా? ఈ టైం ఎందుకు లేదు అంటే ఎకనామికల్ ప్రెషర్, డబ్బులు సంపాదించాలి. ప్రతీదీ కాస్ట్‌లీ అయిపోతుంది. హెల్తీ ఫుడ్ తినాలన్నా కాస్ట్‌లీ అయిపోతుంది. ఇల్లు కావాలన్నా కాస్ట్‌లీ అయిపోతుంది. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా కాస్ట్‌లీ అయిపోతుంది. ప్యూర్ ఊపిరి పీల్చుకోవడం గూడా కాస్ట్‌లీ అయిపోతుంది. ఇలాంటి టైమ్స్‌లో ఒక చైల్డ్‌కి పేరెంట్ దగ్గర నుంచి టైం ఎలా దొరుకుతుంది? అసలు పేరెంట్స్ పిల్లల్ని ఎలా కంటున్నారు? ఇద్దరి దగ్గర టైం లేనప్పుడు అని ఒకప్పుడు చాలా కోపమొచ్చేది. బట్ ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతా ఏంటంటే చాలామంది పిల్లల్ని సోషల్ ప్రెషర్ కొద్దిగా అంటున్నారు గానీ, ఇష్టంతో కంటున్నారా? ఇప్పుడు నేనేమంటా అంటే నేను ఒక ఆడదానిగా 40 ఏండ్లొచ్చి పిల్లలు కనకుండా ఉన్న నాకు, ఒక కుక్క పిల్లలో నా కొడుకుని చూసుకుంటూ, నా మాతృత్వం అనుభవిస్తున్న ఒక సోల్‌గా చెప్తున్నా నేను. ఒక మాతృత్వం అనేది ఒక స్పిరిచ్యువల్ కనెక్షన్. ఒక పేరెంటల్ కనెక్షన్ అనేది స్పిరిచ్యువల్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే, ఒక వూంబ్ ఎనర్జీ వుమెన్‌కుంది. అంటే ఒక ప్రాణాన్ని ప్రపంచంకి తీసుకొచ్చి, ఆ ప్రాణానికి సేఫ్టీ ఇంకా ఇంటెలిజెన్స్ పరిచయం చేసి, ఈ సొసైటీలో ఎళ్లి వదిలిపెట్టాలి అనేంత ఇంటెలిజెన్స్ ఒక తల్లి దగ్గర ఉంటుంది. ఆ తల్లి దగ్గర ఎప్పుడుంటుంది? ఆ తల్లి ట్రామటైజ్ అవ్వనప్పుడు, ఆ తల్లి తన ఇంట్యూషన్‌ని యాక్సెస్ చేయగలిగినప్పుడు. అంటే ఇప్పుడు తను ట్రామాలో, మొగుడి టార్చర్‌లో, అత్తగారి టార్చర్‌లో, సొసైటీ టార్చర్‌లో బిజీ ఉందనుకోండి, తను ఇంట్యూషన్‌ని యాక్సెస్ చేయలేదు. అలా చేయలేనప్పుడు వచ్చే కిడ్‌కి తను ఇంటెలిజెన్స్ గాని, సేఫ్టీ గాని పరిచయం చేయలేదు. అలా చేయనప్పుడు కిడ్ ట్రామటైజ్ అవుతాడు. ట్రామటైజ్ అయిన కిడ్ వేరోళ్ళకి ట్రామా పాస్ జేస్తారు. సో, నేనేమంటున్నా అంటే పిల్లలు కనాలి అంటే, మీరు పిల్లలకి సేఫ్టీ, ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ ఈ 3 ఇవ్వగలిగే కెపాసిటీ మీలో ఉందా? టైమ్ 100% 7 ఇయర్స్ టైమ్ మీరు ఇవ్వగలుగుతారా ఆ పిల్లలకి? ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో, ఇంకా చీటింగ్ ఒక పెద్దోళ్ళైన తర్వాత చీటింగ్ ఈక్వేషన్స్ చెప్తా. ఇది ఒక బేసిక్ రూట్ కాజ్. ఇది చైల్డ్‌హుడ్ ఈక్వేషన్స్ ఓకే. ఇప్పుడు పెద్దగయిన తర్వాత అంటే ఒక చీటర్‌కి రూట్ కాజ్ ఏంటి? అంటే ఒక మనిషి, ఒక అమ్మాయైనా, అబ్బాయైనా చీటర్‌గా తయారవ్వడానికి బేసిక్ ఫౌండేషన్ పేరెంట్స్ యాబ్సెన్స్, పేరెంట్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, సీక్రెట్ వరల్డ్ ఫార్మ్ అవ్వడం. ఇదొక లెక్క. పెద్దగయిన తర్వాత మనకి సెన్స్ ఒస్తది. ఒక 18 ఏండ్లొచ్చిన తర్వాత ఏది తప్పో, ఏది ఒప్పో మనకు తెలియాలి. మనం ఏం చేస్తున్నామో మనకు హోష్ ఉండాలి అని మాట్లాడతాం గదా! ఇలా వచ్చినప్పుడు ఒక చైల్డ్ చీట్ చేస్తున్నారా అంటే ఒక పెద్దగైన మనిషి చీటింగ్ చెయ్యాలా? వద్దా? అనే పరిస్థితిలో ఉన్నప్పుడు వాడెందుకు చీట్ చేస్తున్నాడు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటైన మనిషి, నార్మలైజ్ అయిన మనిషి, సీక్రెట్‌గా వాడు చేసుకోగలుగుతున్న ప్రతిసారి, వీడు వేరోళ్ళకి అకౌంటబుల్ కాదు. ఇంట్లో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వేరే ఫ్రెండ్స్‌కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా పేరెంట్స్‌కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక మొగడికి గూడా స్వేచ్ఛ అలాగే ఇచ్చింది సొసైటీ. వాడు రాత్రి తిరుగుతాడు, బయటికెళ్తాడు, ఎక్కడికెళ్ళినవురా? ఏం జేస్తున్నావురా? అని ఎవ్వడు అడగడు. అంటే అకౌంటబిలిటీ అనేది నేర్పించలేదు పేరెంట్స్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్‌కి గూడా తెలీదు. ఇక్కడ ఎవరి తప్పులు అనే విషయం పక్కన పెడితే మనం ఏం నేర్చుకున్నాం, దాని నుంచి అన్‌లర్న్ ఎలా జేసుకోవాలి, బ్యాడ్ థింగ్స్ ఎలా అన్‌లర్న్ జేసుకోవాలి అంటే ఇవి అర్థం జేసుకోవాలి మనం. సో, మనం అకౌంటబుల్‌గా ఉండాల్సిన పరిస్థితులు లేనప్పుడు, ఏం చేషినా అడిగేటోడు లేనప్పుడు, అది సబ్‌కాన్షియస్‌గా మనం ఏమనుకుంటామంటే, నా ఇష్టం బయ్ నేనేమన్నా జేస్తా. నేనెవడికి ఎందుకు ఆన్సర్ జెప్పాలి? అనే ఒక ధోరణి లోపల స్టార్ట్ అయినప్పుడు, ఆ మనిషి ఈగో బేస్ మీద బ్రతకడం స్టార్ట్ జేస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళ పర్సనాలిటీయే ఈగో. ఫ్రెజైల్ ఈగో తయారైపోతుంది. ఎప్పుడైతే అకౌంటబిలిటీ అనే మాట పరిచయం లేదో, వాళ్ళు ఈగోతో ఎప్పుడైతే బ్రతుకుతున్నారో, దెర్ ఈస్ 99.99% ఆఫ్ ఛాన్సెస్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి చీటింగ్. రాసిపెట్టుకోండి ఇది. సో,
ఇంకొకటి ఏంటంటే మొరాలిటీ. ఒక చిన్న పిల్లలకి మొరాలిటీ, ఇంట్యూషన్ ఈ 2 పరిచయం లేదనుకోండి. ఇది తప్పా? ఒప్పా? అసలు తప్పేంటి? ఒప్పేంటి? ధర్మం ఏంటి? తప్పు, ఒప్పు పక్కన పెట్టండి. ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? ఇదెంత అవసరం? ఇదెంత అవసరం లేదు. అనే ఒక ఇంగిత జ్ఞానం పేరెంట్స్ పిల్లలకు పొయ్యలేదనుకోండి, ఇవ్వలేదనుకోండి, అయిపాయ్. చైల్డ్ ఈజ్ ప్రోన్ టు చీటింగ్. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మనం చీటింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చీటింగ్ గురించి చెప్తున్నా. సో, మనకి ఇంగిత జ్ఞానం, మొరాలిటీ, ఇంట్యూషన్‌తో టచ్‌లో ఉండడం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ప్రపంచం అసలు ఈరోజు కుడిసిపోవడానికి ఈ 3 లేకపోవడం వల్ల. ఎంపథీ మిస్ అవ్వడం వల్ల. ఈ 4 ఎంపథీ, ఇంట్యూషన్, మొరాలిటీ, అకౌంటబిలిటీ ఇలాంటివి మనకు లేకపోవడం వల్ల మన సొసైటీ ఒకరి కోసం ఒకరికి ఉండట్లేదు. అసలు సొసైటీ ఎందుకు ఫార్మ్ అయిందో తెలుసా మనకి? యాస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఒక కలెక్టివ్ పీపుల్ లాగా, మనమంతా ఒక గుంపులాగా ఒకరి మీద ఒకరం డిపెండ్ అవ్వగలగాలి. అలా డిపెండ్ అవ్వగలగడానికి మనం కొన్ని రూల్స్ చేసుకొని ఒక సొసైటీ లాగా కలిసి ఉందాము అని సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అదే ఈరోజు చూసుకుంటే ఒకరిని వాడుకొని మనం ఎలా బాగుపడదాం అనే పరిస్థితిలో ఉంది సొసైటీ. ఒకరిని వాడుకొని ఇంకొకరు ఉంటున్నారే గానీ మనం ఇంకొకరికి పనికొద్దాము అని ఉండట్లేదు. అంటే ఒకప్పుడు ఎవ్రీబడీ వర్ గివర్స్. నౌ ఎవ్రీబడీ ఆర్ ఓన్లీ టేకర్స్. అందుకే గివర్స్ ఎప్పుడు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే టేకర్స్ ఇవ్వరు. ఓన్లీ తీసుకుంటూ ఉంటారు. అండ్ టేకర్స్ ఎక్కువైపోయారు. గివర్స్‌గా ఉందాము, గివర్స్‌గా తయారవుదాం అన్న సొసైటీ ఇప్పుడు టేకర్స్‌గా మాత్రమే మారింది. అక్కడ ఎప్పుడైతే ఈక్వేషన్ మారుతదో, అందరూ ఎప్పుడైతే గివర్స్ తయారవుతారో అప్పుడు మనకి వెల్తీ, బాధలు, మెంటల్ హెల్త్ ఇష్యూస్, అబండెన్స్ లేకపోవడము, ఈ పావర్టీ ఇవన్నీ పోతాయి. మీరిప్పుడు చూడండి, మొత్తం వెల్త్ అంతా బ్రిటిష్ కాలంలో ఎలా అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిందో, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇన్ ద కంప్లీట్ కంట్రీ ప్రస్తుతం అలాగే ఉంది. సో, ఇప్పుడు చూస్తే మన సొసైటీలో గూడా ఇవాళ న్యూస్ చదివాను. బ్రిటిష్ టైమ్‌లో ఏదైతే ఇంబాలెన్స్ ఆఫ్ ఎకానమీ అంటే బిలియనీర్స్ వర్సెస్ కామన్ పీపుల్ మధ్యలో రేషియో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకానమీ ఏదైతే ఉందో అది చాలా ఘోరంగా కుడిసిపోయి ఉండే. ప్రస్తుతం దాన్ని దాటింది. అంటే 40% ఆఫ్ 40% కాదు. మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ ఇన్ బిలియనీర్స్ హ్యాండ్స్. అండ్ అంటే రిచ్ పీపుల్ వర్సెస్ పూర్ పీపుల్ ఈక్వేషన్ చాలా ఘోరంగా తేలింది. ఇది ఎందుకు జరుగుతుందంటే క్యాపిటలిజం వల్ల. ఈ ప్రపంచం అందరి కోసం ఉంది. క్యాపిటలిజం, ఎకానమీ అనే ఒక గేమ్ తయారు చేసి, ఎడ్యుకేషన్‌ని గేట్ కీపింగ్ చేసి, ఎకనామీ ఫ్లో ఆఫ్ మనీని గేట్ కీపింగ్ చేసి, ఒక సొసైటీ ఆడుతున్న ఆటలివి. సో, టాలెంటెడ్ పీపులే రిచ్ అవుతారా? గేట్ కీపింగ్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఎనీవే, సో మనం చీటింగ్ దగ్గరికొస్తే కొన్ని పాయింట్స్ చెప్తాను. సో, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్. అంటే నేను పాయింట్స్ రాసుకున్నాను చేయాలని. నా బోర్డ్ మీద రాసుకుంటూ ఉంటా అనమాట ఒక వీడియో చేసే ముందు. సో, పాయింట్స్ మిస్ అవ్వకుండా. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఒక చైల్డ్‌కి ఎప్పుడైతే ఎమోషనల్ నీడ్స్ వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోరో, అక్కడ వాళ్ళకి డెఫిషియన్సీ ఆఫ్ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ జరిగినప్పుడు వేరే దగ్గర వెతుక్కుంటుంటారు. ఇదొక రీజన్ చీటర్స్‌కి. ఇంకొకటి లో సెల్ఫ్ ఎస్టీమ్. అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎందుకంటే వాళ్ళ నిజాన్ని ఇంట్లో ఎప్పుడు ఒప్పుకోలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి, ఓకే నేను వేస్ట్ ఫెలో అని ఫిక్స్ అవుతారు కాబట్టి, వేస్ట్ ఫెలోగా నాకెందుకులే అమ్మాయి పడుతది, నాకెందుకు ప్రేమ దొరుకుతది, నేనిలా ప్రాస్టిట్యూట్స్ దగ్గర తిరిగేస్తా, నేనిలా వన్ నైట్ స్టాండ్ చేసేస్తా అనేలా స్కాటర్ అయిపోతారు. సో, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రూట్ కాజ్ ఫర్ చీటింగ్. అన్‌రిజాల్వ్డ్ పేరెంటల్ ఇష్యూ. అంటే పేరెంట్‌కి, చైల్డ్‌కి అంటే తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్యలో ఉండే ఈక్వేషనే కాదు. మొగుడు, పెళ్ళాల మధ్యలో ఉండే ఈక్వేషన్ కూడా చైల్డ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేసే ఉంటాం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో కొట్టుకుంటుంటారు. పిల్లల ముంగటే కొట్లాడేసుకుంటుంటారు. పిల్లల ముంగటే లిమిట్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసుకుంటూ ఉంటారు. లేదా పిల్లల చెవులో పడుతూ ఉంటాయి. చాలా వినకూడని విషయాలు పిల్లలు వినేస్తూ ఉంటారు. అలాంటి టైంలో చీటింగ్ అనే ఈక్వేషన్, లాయల్టీ అనే ఈక్వేషన్ ఖరాబ్ అయిపోతుంది. క్లారిటీ దెబ్బతింటుంది.
అప్పుడు క్లారిటీ అనేది లేకపోతే, లాయల్టీ అనే విషయం మీద క్లారిటీ అనేది లేకపోతే, తప్పులు చేసి నేర్చుకోవాలి. అంటే మంటల్లో వేలు పెట్టి కాలుతుంది అని తెలుసుకొని ఆయింట్‌మెంట్ పెట్టుకొని అలా నేర్చుకోవాల్సొస్తది ఒక చైల్డ్‌కి. అది. సో, నెక్స్ట్ అవాయిడెంట్ యాంగ్షియస్ అటాచ్‌మెంట్ స్టైల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ దగ్గరకు "అమ్మ నాకు దెబ్బ తగిలింది, నాన్న నాకు దెబ్బ తగిలింది" అని ఒక చైల్డ్ ఎళ్ళిందనుకో, చిన్న దెబ్బ పక్కకు జరుగు" అని అవాయిడ్ చేసేస్తారు. అవాయిడ్ చేసినప్పుడు అంటే మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే అవాయిడ్ చేసేస్తారు. ఏదన్నా దెబ్బ తగిలితే అవాయిడ్ చేసేసేయాలి. ఏదైనా హెల్త్ పాడైందంటే అవాయిడ్ చేసేసేయాలి. ఈ అవాయిడెంట్ మనుషులందరూ ఏమైతదంటే, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బకి మందు పెట్టకుండా హీల్ చేయలేదనుకోండి, అదలా నడుస్తూనే ఉంటది. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అంటే బాడీ లోపల ఉండే బ్రెయిన్ అంతా దాన్ని హీల్ చేయవే అని అడుగుతా ఉంటది మనని. కానీ మనం దాన్ని అవాయిడ్ చేసేస్తున్నాం కాబట్టి బాడీ యాంగ్షియస్ మోడ్‌లోకెళ్ళిపోతది. అప్పుడు బాడీ యాంగ్జైటీలోకెళ్ళిపోతది. యాంగ్జైటీ అయినప్పుడు ఏమవుతది? బాడీ డోపమైన్ కోరుకుంటుంటది. డోపమైన్ మనకు దొరకకపోవడం వల్ల మళ్ళీ చెడు వ్యసనాలకి ఎళ్ళిపోతుంటాం. సో, స్మోకింగ్ హ్యాబిట్స్ గానీ, ఈ చెడ్డ అలవాట్లు గానీ, ఈ క్యాజువల్ డేటింగ్ గానీ, చీటింగ్ గానీ, ఇవన్నిటికి దారి తీస్తది యాంగ్జైటీ. మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం దాన్ని. బట్ ఇట్ ఈస్. ఇవన్నీ నేను సైకాలజీ బుక్స్‌లోంచి రీసెర్చ్ చేసుకొని తీసిన పాయింట్స్. ఓకే. నెక్స్ట్ ట్రస్ట్ ఇష్యూస్. ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ దగ్గర ట్రస్ట్ నేర్చుకోలేదో, పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకి ట్రస్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారో, పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళెవ్వరిని నమ్మరు. వాళ్ళు నమ్మనప్పుడు చీటింగ్‌కి ఛాన్స్ దొరుకుతుంది. అంటే ఛాన్స్ దొరుకుతుంది కాదు, చీటింగ్‌లో పడే ఛాన్సెస్ ఉంటది ఒక చైల్డ్. ఫియర్ ఆఫ్ అబాండాన్‌మెంట్. పెద్దగయిన తర్వాత నేనొకటి అబ్జర్వ్ చేశానేంటంటే, ఫియర్ ఆఫ్ అబాండాన్‌మెంట్ అంటే నన్నెక్కడ వదిలేస్తారో, నా నిజాలు చెప్తే నా పార్ట్నర్ ఎక్కడ వదిలేస్తారో అనే భయం కొద్దీ కూడా చీట్ చేస్తారు. ఇది నిజం. ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీకు సేఫ్ అనిపించట్లేదో, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, నా పార్ట్నర్ నాకు సేఫ్ ఫీలింగ్ దొరకట్లేదు అంటే, నా నిజాలు చెప్పడం లిమిట్ చేసేసి, నాకు మళ్ళీ ఒక సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది. ఆ సీక్రెట్ ప్రపంచంలో చీటింగ్ చేసే మా ఫ్రెండ్స్ ఒకరు అయిపోతారు. సో, అలా చీట్ చేయడానికి మన అబాండాన్‌మెంట్ ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, నన్నెక్కడ వదిలేస్తారో అనే భయంతో కొద్దీ కూడా తప్పులు చేస్తారు. రెబెలియన్, కంపల్సివ్ బిహేవియర్. చిన్నప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే, ఇది చెయ్యొద్దు అంటే నేను అదే చేస్తా అని కూర్చుంటారు చూడండి. అది రెబెలియన్ బిహేవియర్, కంపల్సివ్ రెబెలియన్ బిహేవియర్. అంటే నీ నిజానికి రెస్పెక్ట్ దొరకట్లేదు, కొడుతున్నారు, తిడుతున్నారు. నన్ను కొడతారా? నన్ను తిడతారా? అనే కోపం సప్రెస్ అయిపోయి ఒక చైల్డ్ రెబెలియస్ తయారవుతారు. ఆ రెబెల్ మంచి కోసం అనుకోండి, తప్పులేదు. అదే యాంగర్ రెబెలియస్ నెగెటివ్ థింగ్స్‌కెళ్ళిపోయిందనుకోండి, అక్కడే పాపాలు, ఘోరాలు, నేరాలు జరిగేది. అందులో చీటింగ్ గూడా ఒకటి. నెక్స్ట్ అవాయిడింగ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్రంటేషన్. అంటే కమ్యూనికేషన్ కూర్చొని మాట్లాడి సెటిల్ చేసేదానికి వాళ్ళు చేయరు. మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఎందుకు కమ్యూనికేట్ చేయరు అంటే, నేను మాట్లాడితే నాకు వాల్యూ లేదు అని చిన్నప్పుడే పేరెంట్స్ ఫిక్స్ చేసేసారు కదా! నేను మాట్లాడిన ప్రతిసారి రెస్పెక్ట్ దొరకట్లేదు. నేను మాట్లాడిన ప్రతిసారి నువ్వు తప్పనేస్తున్నారు. నేను మాట్లాడితే కొడుతున్నారు. నేను మాట్లాడితే తిడుతున్నారు. నేను మాట్లాడితే పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను మాట్లాడి వేస్ట్ అని చిన్నప్పుడే బ్రెయిన్ ఫిక్స్ అయిపోతది. ఇక్కడ రిలేషన్‌షిప్‌లో మనం పెద్దగయిన తర్వాత అదేంటి నాతో మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకు మాట్లాడట్లేదు తను అని మనం అనుకుంటాం. కానీ చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ వల్ల మాట్లాడి వేస్ట్ అని ఫిక్స్ అయిన మనిషి, నువ్వెంత మాట్లాడినా, నువ్వెంత సేఫ్‌గా ఫీల్ అయినా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడి వేస్ట్ అని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారు కాబట్టి. అది నీ తప్పు గాదు, వాళ్ళ తప్పు గాదు. పేరెంట్స్ ఈక్వేషన్. సో, అలా. అవాయిడింగ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్రంటేషన్. ఇంక అందుకే నిజాలు మాట్లాడే టైం రాంగానే పారిపోతారు. కమ్యూనికేషన్ చేద్దాం, కూర్చో, అడ్రెస్ చేద్దాము, మనం రిజాల్వ్ చేసుకుందాం అంటే పారిపోతారు. ఎందుకు అంటే అది చిన్నప్పుడు వచ్చిన మెంటల్ వూండ్ వల్ల. అంటే చిన్నప్పుడు మెంటల్‌గా తగిలిన దెబ్బల వల్ల, పేరెంట్స్ కొట్టిన దెబ్బల వల్ల, మెంటల్ దెబ్బల వల్ల. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఒకటి స్టార్ట్ నుంచి పట్టుకొని ఫినిష్ దాకా పట్టుకొనే ఉంటాను అనే కమిట్మెంట్ చేయలేరు వాళ్ళు. బ్రేకప్స్ ఎందుకయిపోతాయంటే కష్టమో, నష్టమో కలిసి ముందుకెళ్దాము అన్న దగ్గర
ఒకరినొకరు హర్ట్ చేసుకుంటున్న దగ్గర పారిపోవడం వేరు. కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల, అబాండాన్మెంట్ ఇష్యూస్ వల్ల, ట్రస్ట్ ఇష్యూస్ వల్ల, యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల పారిపోతుంటారు. నాకు బాధ్యత తీసుకునే ధైర్యం లేదు అని పారిపోతుంటారు. అది కూడా చైల్డ్‌హుడ్ ట్రామా. సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్ ఇదొక రీజన్. మన రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైతే కమ్యూనికేషన్ సరిగ్గా లేదో డిస్సాటిస్ఫాక్షన్ ఆబ్వియస్‌గా వస్తుంది. దానికి చీటింగ్ చేస్తుంటారు. ఆపర్చునిటీ అండ్ టెంప్టేషన్. ఆపర్చునిటీ అంటే మనకి చీట్ చేసే ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, మీ పార్ట్నర్ పక్కన లేరు. మీరు అంటే ఇప్పుడు మన రిలేషన్‌షిప్‌లో ఉన్నా లేకున్నా మనకి ఒకరు కాదు 10 మంది మీద క్రష్ ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్ ఒకటే ఉంటుంది. అంటే మనం తినేది సాత్విక్ ఫుడ్ అయినా సరే మనకు రకరకాల ఫుడ్ అన్నీ చూస్తే నచ్చుతాయి. కానీ అన్నీ తినం గదా! క్రష్ ఉందా దూరం నుంచి చూసి స్మైల్ చేసి ఊరుకుంటామని. అంతేగాని అందరితో పోయి రిలేషన్‌షిప్ పెట్టుకోం గదా! సో, ఎప్పుడైతే క్రష్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఈ డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆపర్చునిటీ అండ్ టెంప్టేషన్ అంటే మీ ఇష్టమైన వ్యక్తి మీ దగ్గర ఉన్నారు. మీరు వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో లేరు. మీరు ఇంకో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అంటే మీకు టెంప్టేషన్ ఎదురుంగే ఉంది. డాక్టర్ చెప్పారు మీరు చికెన్ బిర్యానీ తింటే మీ ఆరోగ్యానికి మంచిది కాదని. కానీ చికెన్ బిర్యానీ నీకు చాలా ఇష్టం. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు చూడట్లేదు, డాక్టర్ చూడట్లేదు కదా అని తినేస్తే ఆరోగ్యం పాడవుతుంది. అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. సో, నీకు ఆపర్చునిటీ వచ్చింది. నిన్ను అడిగేటోడు లేడు. నీకు ఇష్టమైన మనిషి ఎదురుంగా ఉన్నారు. వాళ్ళకి నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలీదు. అలాంటి టైంలో ఆ టెంప్టేషన్‌కి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో అక్కడ చీటింగ్ జరుగుతది. ఇది ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే మనిషికి మొరాలిటీ, ఇంగిత జ్ఞానం, మోరల్ కాన్షియన్స్ పరిచయం లేని మనుషులు టెంప్టేషన్ అండ్ ఆపర్చునిటీకి పడతారు. మోడలింగ్ బిహేవియర్ అంటే మా నాన్న అలా చేశాడు కాబట్టి నేను అలా చేస్తాను. మా అమ్మ అలా చేసింది కాబట్టి నేను అలా చేస్తాను. అంటే ఒకరిని చూసి ఐడియలైజ్ చేసుకున్న మనుషులు, అది పేరెంట్స్ అయి ఉండొచ్చు, నా ఫేవరెట్ యాక్టర్స్ అయి ఉండొచ్చు, నా ఫేవరెట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా ఫేవరెట్ కజిన్స్ అయి ఉండొచ్చు, నా ఫేవరెట్ పీపుల్ ఎవరైనా సరే నాకు నచ్చిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు అలాంటివి చేసి తప్పు కాదు అని ఒక చైల్డ్‌కి అర్థమైందనుకోండి, నాకు ఇష్టమున్న మనుషులు అది చేసినప్పుడు నేను కూడా చేస్తా అని ఫిక్స్ అయిపోవడం. అందులో పేరెంట్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఒక మనిషి చీటర్ అవ్వడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా రాసి పెట్టుకోండి. నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ లిస్ట్ అంతా రాసి పెట్టుకొని ఇంకా అర్థం కాకపోతే కొంచెం గూగుల్ రీసెర్చ్, చాట్ జీపీటీతోని కూర్చొని డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయండి. మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఇలాంటి మనకి కావాల్సినంత నోట్స్ 360 డిగ్రీస్‌లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ టూల్స్‌ని వాడుకొని జ్ఞానాన్ని పెంచుకొని ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో, నేను మీకు చెప్పాను కదా! చీటింగ్‌కి ఏవేవి కారణాలు, ఇవన్నీ కారణాలైతే ఇంకొక లాస్ట్ పాయింట్ ఏం చెప్తా అన్నాను నేను మీకు, క్యాజువల్ డేటింగ్‌కి, చీటింగ్‌కి మధ్యలో పాలియామరస్ రిలేషన్‌షిప్స్‌కి, చీటింగ్‌కి మధ్యలో థిన్ లైన్ ఉంటుందని చెప్పా. అయితే పాలియామరస్ తప్పా, ఒప్పా అనే చాలా రోజులు నాకు కన్‌ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే చీటింగ్‌కి, పాలియామరస్ రిలేషన్‌షిప్‌కి ఒకటే ఒక తేడా ఏంటంటే చీటింగ్ చెప్పకుండా చేస్తారు. పాలియామరస్ రిలేషన్‌షిప్‌లో చెప్పి చేస్తారు. సో, మోరల్లీ అది కరెక్ట్. కానీ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అస్ అంటే నో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. బట్ ఇట్ ఈస్ ఎ ఫేస్. అంటే ఇప్పుడు ఈ క్యాజువల్ డేటింగ్ చెడు, మంచి అని చాలా రోజులు ఆలోచించేది. ఇదంతా చెడ్డది, ఇది మంచిది కాదు, మంటల్లో వేలు పెట్టడం ఏది అని లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో కూడా అదే చెప్పా మీకు. కానీ నాకు ఆలోచిస్తే అనిపించింది, ఇప్పుడు నన్నే తీసుకోండి, మిలీనియా జనరేషన్‌లో అంటే 80స్, 90స్‌లో పుట్టిన వాళ్ళందరూ చాలా మంది డివోర్స్‌లు అయ్యాయి. చాలా మంది బ్రేకప్‌లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సింగిల్‌గా ఉండడానికి చూస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మా జనరేషన్ వాళ్ళు వి బిలీవ్డ్ ఇన్ లవ్. వి బిలీవ్డ్ ఇన్ మోనోగమస్ రిలేషన్‌షిప్. మేము ఎఫర్ట్స్ పెట్టాము. ఒక్కొక్క రిలేషన్‌షిప్ మీద 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పెట్టిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో, ఇలా పెట్టిన తర్వాత అంటే మన సైకలాజికల్ టూల్స్ లేకపోవడం వల్ల, మన పార్ట్నర్‌కు ఉండే చైల్డ్‌హుడ్ ట్రామాస్ తెలియకపోవడం వల్ల, మనకుండే చైల్డ్‌హుడ్ ట్రామాస్ పరిచయం లేకపోవడం వల్ల సంవత్సరాలు ఎఫర్ట్‌లు పెట్టి ఇక్కడ బ్రేకప్ అయ్యి ఇంకా నేను ఇంపార్టెంట్, నేను ఈ మనిషితో ఉంటే నేను సంతోషంగా ఉండట్లేదు అని డిసైడ్ అయ్యేసరికి 40 ఏండ్లయిపోయి, ఆరోగ్యం పాడైపోయి, సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయలేకపోవడం వల్ల చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, మనం ఒక హీల్ అయిన మనిషితో మనం హీల్ అయ్యి, ఇంకొక హీల్ అయిన మనిషితో రిలేషన్‌షిప్ పెట్టుకుంటేనే లాంగ్ టర్మ్ వెళ్తుంది.
అలా వెళ్ళకుండా బ్రేకప్ అవుతుంది అంటే లాంగ్ రిలేషన్‌షిప్స్ కంటే షార్ట్ రిలేషన్‌షిప్స్ తొందరగా ఐడియా ఇస్తాయి. నేను ఓ 5 ఏళ్ళు రిలేషన్‌షిప్ బ్రేక్ అయ్యి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి 3 ఏళ్ల రిలేషన్‌షిప్ బ్రేకప్ 4, 5 బ్రేకప్‌లయిన తర్వాత హోష్‌లోకొచ్చే కంటే 10 ఏళ్ళు ఆల్‌మోస్ట్ 10 ఏళ్ళు వేస్ట్ అయింది నాది. 10, 15 ఏళ్ళు వేస్ట్ అయింది. నాది అదే 3, 4 బ్రేకప్స్ క్యాజువల్ రిలేషన్‌షిప్ అంటే చిన్న చిన్న రిలేషన్‌షిప్స్‌లో అయిపోయి సైకాలజీ అంటే ఈ క్యాజువల్ రిలేషన్‌షిప్స్ ఎప్పుడు సైకాలజీతో ముడిపడి ఉండి మీరు స్మార్ట్‌గా తయారైతే యూ కెన్ యూజ్ దిస్ యాస్ ఎ వెపన్ టు అన్‌లర్న్. ఒక మనిషి నెగెటివ్ ట్రేట్స్ ఎలా ఉంటాయి, టాక్సిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం నేర్చుకోగలగడానికి దెబ్బలు తగులుతూ నేర్చుకోవడానికి ఇదొక దారి. పాలియామరీ గూడా అంతే. ఒక మనిషికి ఎప్పుడైతే సెల్ఫ్ వర్త్ లేదో, ఒక మనిషికి ఎప్పుడైతే డీప్ ఇంటెన్సిటీ ఆఫ్ పర్సనాలిటీ తెలీదో, వాళ్ళు ఒక ఫేజ్‌లో ఏంటంటే నా వర్త్ నేను తెలుసుకోవడానికి అందరితో తిరుగుతా. తిరిగిన తర్వాత నాకు అర్థమైన రోజు, నాకు సెల్ఫ్ వర్త్ అర్థమైన రోజు, నా సెల్ఫ్ వర్త్‌కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి దొరికిన రోజు పాలియామరస్ పీపుల్ చేంజ్ దేర్ ఒపీనియన్. Polyamorous is not wrong. It's just a phase. And this is the conclusion of my theories and my practical experiences of my friend circle that I've seen. So, పాలియామరస్ తప్పు అని నేను అన్ను. ఇట్స్ జస్ట్ అ ఫేస్. అది లైఫ్ లాంగ్ ఉండదు. ఒకవేళ లైఫ్ లాంగ్ ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే మల్టిపుల్ వైఫ్స్ ఉన్న రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. మల్టిపుల్ హస్బెండ్స్ ఉన్న రిలేషన్‌షిప్స్ కూడా చూసాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ అక్కడ ఇంటెన్సిటీ చూడలేదు నేను. అంటే ఇవన్నీ మళ్ళీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ డీప్ కనెక్షన్, సోల్ లెవెల్, స్పిరిచ్యువల్ లెవెల్ కనెక్షన్ చూసుకోవాలి అంటే మాత్రం మోనోగమీ ఈస్ ద ఆన్సర్. మన పర్పస్ ఏంటి? నేను హ్యాపీగా ఉంటే చాలు. నాకు డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అవసరం లేదు. నేను చిల్ ఉంటే చాలు. నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను హ్యాపీగా ఉన్నా. నాకేం టెన్షన్స్ లేకుండా చిల్ అయిపోతే చాలు అనుకుంటే you have lot of choices, but it's never wrong. But if you want a deep connection, monogamy is the way. And I am always a advocator of monogamy because I'm a very deep person and I seek deep connections. నాకు ఫ్రెండ్షిప్‌లో అయినా, రిలేషన్‌షిప్‌లో అయినా, నా కుక్కతో అయినా నాకు చాలా డీప్ కనెక్షన్ కావాలి. ఎందుకంటే నా షిజ్జుగాడు నాకు ఏం నేర్పించాడంటే టెలిపతి నేర్పించాడు. లాంగ్వేజ్ లేకుండా కమ్యూనికేషన్ నేర్చుకున్నాను. ఇవన్నీ తెలవాలంటే మనకి ఇక ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడీ. మన నీడ్స్ బట్టి మనం వెతుక్కుంటాం అంతే. సో ఐ హోప్ ఈరోజు ఈ ముచ్చటంతా చెప్పిన తర్వాత మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటది. ఒక మనిషి చీట్ చేస్తున్నారు అంటే వాళ్ళని హేట్ చేసే కంటే వాళ్ళు ఎందుకు చీట్ చేస్తున్నారో మనం ఎంపథైజ్ చేసుకోగలిగితే వాళ్ళని హేట్ చేయకుండా వాళ్ళకి దూరం అయ్యి మనం ప్రశాంతంగా ఫస్ట్ మనం చీటర్లని ఎలా అట్రాక్ట్ చేయకూడదనే ఆల్గరిథం మనం గ్రహించుకొని మనం సెల్ఫ్ వర్త్ నేర్చుకొని మనం పీస్‌గా ఉండాలి అని ఈ ప్రయత్నం, ఎక్స్‌ప్లనేషన్ నా ప్రయత్నం. సో సర్వే జన సుఖినో భవంతు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ ఇన్ అనదర్ ఎపిసోడ్. బై.